ప్రభుత్వం నియంతృత్వ వైఖరి అవలంబిస్తుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. భువనగిరిలో పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరై మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. దేశం ఒకే ఎన్నిక అసాధ్యం, రాజుల పరిపాలన దిశగా బీజేపీ అడుగులేస్తోందన్నారు. పహల్గాం ఉగ్రదాడి విషయంలో బీజేపీ విధానం తానే పాలకవర్గం తానే ప్రతిపక్షం తీరుగా వ్యవహరిస్తోందన్నారు. అనంతరం పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మండల కమిటీ సభ్యులు, అమరవీరుల కుటుంబాలందరికీ పేరు పేరున జిల్లా కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ చాలా విచారం కలిగింది. ఎయిమ్స్ అంటే దేశంలో ప్రసిద్ధి గాంచిన ఆరోగ్య వ్యవస్థ. ఇప్పుడు మనం ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రి చూస్తున్నాం. ఆఖరికి ఉభయ రాష్ట్రాలు విడిపోయి ఎయిమ్స్ ఆసుపత్రులు అక్కడ ఒకటి పెట్టారు, ఇక్కడ ఒకటి పెట్టారు. ఇప్పుడు మంగళగిరిలో పెట్టారు. మంగళగిరి ఆసుపత్రిలో చూసాము. కానీ మంగళగిరి ఆసుపత్రి అంత బాగా ఎందుకు పనిచేస్తుంది, ఈ ఎయిమ్స్ ఆసుపత్రి ఎందుకు బాగా పనిచేయడం లేదు? కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? కిషన్ రెడ్డి గారు దీని గురించి ఏం మాట్లాడటం లేదు. బండి సంజయ్ గారు దీని గురించి మాట్లాడటం లేదు. 750 బెడ్లు ఉన్నాయి అంటున్నారు. ఆక్యుపేషన్ 250 అంటున్నారు. నాకు నేను ప్రత్యక్షంగా చెప్పింది 750 బెడ్లకి ఆక్యుపేషన్ 250, 300 ఎందుకు ఉంది? సిబ్బంది లేరు, డాక్టర్లు లేరు, యంత్రాలు లేవు. ఈ సౌకర్యాలన్నీ ఉంటాయి కదా పేషెంట్స్కి. అలాగే ఒక దశకు దాచిన జబ్బులు లేకపోతే ఇటువంటి వైద్యం చేయగలిగిన అర్హత ఉన్న డాక్టర్లు ఉన్నా కానీ గాంధీకో ఎవరికో రెఫర్ చేస్తున్నారు. నేను ఆ బిల్డింగ్ కూడా చూశాను. అది పడిపోయే పరిస్థితిలో ఉంది. నేను యూరినల్స్ చూశాను, వాటన్నిటి చూశాను. అన్నీ డైలాపిడేషన్ ఉన్నాయి. బెంచీలు చూశాను, అన్ని ఇరిగిపోయి పడేసి ఉన్నాయి. అంత అధ్వానంగా మెయింటెనెన్స్ ఎందుకుందంటే కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్కి దాని నిర్వహణకి సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వడం లేదు. చాలా నిర్లక్ష్యం చేసింది. ఈ ఎయిమ్స్ ఆసుపత్రిని అది పూర్తిగా మర్చిపోయింది. ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి చేసి వాటిని తీసుకురావడంలో ఇక్కడ బీజేపీ నాయకులు, బీజేపీ మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అన్ని పార్టీలని పిలిచి అన్ని పార్టీలు కలిసి ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి వాళ్ళు సక్రమంగా స్పందించకపోతే వాళ్ళ తప్పు. కాబట్టి ఆ రకమైన ఒత్తిడి, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం నడిచే సంస్థ. కేంద్ర ప్రభుత్వం నడిచే సంస్థ కాదు, ఇది మోడల్ సంస్థలు. ఆరోగ్య వ్యవస్థ అంటే ఇలా ఉండాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో సంస్థని స్థాపించింది. ఆ మోడల్ వ్యవస్థ ఇంత అధ్వానంగా ఉంటే మన రాష్ట్రంలో ఉండే వ్యవస్థలు బాగు గురించి మాట్లాడుకోవాలి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాము. ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాము. లేకపోతే ఆ కేంద్ర మంత్రులే ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.